ఓం నమో వెంకటేశాయ. అభిదాభక్తి పరమా అఖిలాముక్తిచరమా గోవింద గోవింద. నేహార్థ పురుషాకృతే కృతిచితైర్నాముత్ర కర్మార్జితైః న స్రక్చందనపుంజకైరపి తథా న స్వర్గభోగ్యైః సుఖైః నో వాహైరథనృత్యకైర్విరచితైర్నారీభిరస్థాయిభిః నత్వాం స్వం విరహయ్యకూటసదృశం నోస్తితి సంబోధయ అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుక్ల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకొని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. చంచలాసేవ్యపాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసు తత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాగుణసులక్షణసత్వమూర్తిం వ్యాసప్రసూతశుకపూజకపుణ్యపూర్తిం ప్రహ్లాదనాదర వచశ్శమితాంతరార్తిం సన్మందిరం విశత భాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం మొదలుపెట్టి, ధర్మరాజు గారు అడిగిన శిశుపాలుడి వధ తరువాత శిశుపాలుడిలోంచి ఆత్మజ్యోతి బయలుదేరి శ్రీకృష్ణుల్లో ఎందుకు కలిసింది అనే ప్రశ్నకి సమాధానాన్ని మొదలుపెట్టి, ఆ సమాధాన పరంపరలో భాగంగానే నరసింహావతారాన్ని మొత్తాన్ని చక్కగా వర్ణించారు. మిగతా రామావతారాన్ని, కృష్ణావతారం యొక్క పరిచయాన్ని సంక్షిప్తంగా, అతి సంక్షిప్తంగా ఒక్కొక్క శ్లోకంలో చెప్పారు. చెప్పి వీళ్ళు 3 జన్మల రాక్షసులు, వీళ్ళిద్దరూ జంటల కింద, అందులో 3వ జన్మ ఇది. 3వ జన్మ కాబట్టి ఇక శాపం తీరిపోయింది, శాపం తీరి వీళ్ళు పైకి వెళ్ళిపోయారు అనే విషయాన్ని చెప్పారు. చెప్పి దీని ద్వారా మనం తెలుసుకోవలసిన అంశం ఉంది. దీని ద్వారా ఆ పరమాత్మను ఏ విధంగా స్మరించుకున్నా సరే ఆ స్మరణకు ఫలితం ఉంటుంది. పరమాత్మను గనక ద్వేషపూర్వకంగా స్మరించుకుంటే, తిట్టుకోవటం కోసమే స్మరించుకుంటే ఫలితం ఉంటుంది. తిట్టుకోవటం అనే పాపానికి వాతలు పడతాయి. అలాగే స్మరించుకున్నందుకు లాభం కలుగుతుంది. స్మరణకు లాభము ఉంది, తిట్టుకున్నందుకు, తప్పు చేసినందుకు దుష్ఫలితము ఉంది. రెండూ ఉంటాయి. క్రమక్రమంగా అభివృద్ధి కలుగుతుంది అనే విషయాన్ని చెప్పారు. చెప్పి యథా భగవతో భక్త్యా పరమయాభిదా నృపాశ్చైద్యాదయ సాత్మ్యం హరేస్తచ్చింతయా యయుః. నేను నీకు ఇంతవరకు ఏం చెప్పానంటే, యథా ఏ విధంగా భగవతః ఆ భగవంతుడి మీద భక్తితో నృపాశ్చైద్యాదయ ఈ రాజులు, చైద్యుడు అంటే శిశుపాలుడు మొదలైనటువంటి రాజులు ఆయన దగ్గరికి చేరారు అనే విషయాన్ని చెప్పాను. ఎలాంటి భక్తి? పరమయా భక్త్యా, పరమమైన భక్తి. అందులోనూ అభిదా భక్త్యా, భేదం తాలూకు అవకాశమే లేనటువంటి భక్తి. శిశుపాలుడికి కానీ హిరణ్యకశిపువు కానీ వీళ్ళకున్నది పరమభక్తే, కానీ వైరభక్తి, వైరభావం వాళ్ళు అలా సాధించుకున్నారు. వాళ్ళకి గనక ఎవరి మీదైనా శత్రుత్వం అనేది కలిగితే ఆ శత్రుభావం ఎవరి మీద ఉందో వాళ్ళనే నిరంతరం స్మరించుకోవటం అనేది వాళ్ళకి అలవాటు. ఆ అలవాటు ప్రకారం వైరభక్తితో, పరమభక్తితో, అభిదయా భక్త్యా, భేదానికి అవకాశమే లేనటువంటి లేదా భేదానికి అవకాశం ఇవ్వనటువంటి అభేదాన్ని అందించేటువంటి పరమభక్తి, ఆ భక్తితో నృపాశ్చైద్యాదయ సాత్మ్యం యయుః,
నృపాహ రాజులు, శ్రీకృష్ణుని ద్వేషించినటువంటి రాజులు, చైద్యాదయ శిశుపాలుడు మొదలైనటువంటి రాజులు, వీళ్ళందరూ కూడా సాత్మ్యం యయుహు, ఆ శ్రీహరి యొక్క సాయుజ్యాన్ని పొందారు. అందు కూడా హస్తచింతయా యయుహు, ఆయన్నే నిరంతరం చింతన చేస్తూ ఆయన గురించే ఆలోచిస్తూ ఆ స్థితికి చేరుకున్నారు. ఏ విధంగా చేస్తే చేరుకున్నారో ఆ విధానాలన్నిటినీ నేను నీకు వివరంగా చెప్పాను. యథా భగవతో భక్త్యా పరమయాభిదా నృపాశ్చైద్యాదయ సాత్మ్యం హరేస్తచింతయా యయుః ఆఖ్యాతం సర్వమేతత్తే యన్మాం త్వం పరిపృష్టవాన్ దమఘోషసుతాదీనాం హరే సాత్మ్యం అపిద్వేషాం. ఆఖ్యాతం సర్వమేతత్తే, నీకు మొత్తం వివరంగా చెప్పాను. మొత్తంగా ఆఖ్యాతం వివరంగా చెప్పాను. సర్వమేతత్తే మొత్తం చెప్పాను, ఏం మిగల్చలేదు. యన్మాం త్వం పరిపృష్టవాన్, నువ్వు అడిగింది వివరంగా నేను చెప్పాను. దమఘోషసుతాదీనాం హరే సాత్మ్యం అపిద్విషాం కథం అని నువ్వు అడిగావు. దమఘోషసుతుడు అంటే శిశుపాలుడు, ఆ శిశుపాలుడు మొదలైన వాళ్ళు ఆయన్ని ద్వేషించారు కదా, శ్రీహరిని ద్వేషించిన వాళ్ళు ఆయనతో సాయుధ్యాన్ని ఎలా పొందారు అని నువ్వు అడిగావు. అపిద్విషాం, శత్రువులైన వారికి కూడా ఈ సాయుధ్యం ఎలా లభించింది అని నువ్వు అడిగావు. దానికి కారణాలు నేను వరుసగా చెప్పుకుంటూ వచ్చాను. ఆఖ్యాతం సర్వమేతత్తే యన్మాం త్వం పరిపృష్టవాన్ దమఘోషసుతాదీనాం హరే సాత్మ్యమపిద్విషాం. ఏషా బ్రహ్మణ్యదేవస్య కృష్ణస్య చ మహాత్మనః అవతారకథా పుణ్యా వధో యత్రాదిదైత్యయోః. ఏషా, ఇంతవరకు నేను నీకు చెప్పింది బ్రహ్మణ్యదేవస్య, బ్రహ్మజ్ఞానాన్ని సాధించుకోవాలనుకునే వారికి హితంగా ఉండే బ్రహ్మణ్యుడు, అలాగే దేవుడు ప్రకాశమానుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణస్య, శ్రీకృష్ణుడు యొక్క లేదా పరమాత్మ యొక్క మహాత్మనః, వ్యాపకంగా ఉండి మొత్తమంతా కూడా పరుచుకుని ఉన్నటువంటి ఆ మహాత్ముడి యొక్క పుణ్యా అవతార కథ, వింటేనే పుణ్యాన్ని కలిగించేటువంటి నరసింహావతార కథ. ఇది నేను నీకు చెప్పింది ప్రధానంగా. వధ యత్ర ఆదిదైత్యయోః, ఆదిదైత్యయోః దితిగారి మొదటి పిల్లలు వాళ్ళిద్దరు, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపువు. ఆ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపువు అనే ఇద్దరి యొక్క వధను తనలో ముడుచుకున్నటువంటి కథ. ఈ నృసింహావతారంలో హిరణ్యకశిపువుని సంహరించాడే కానీ ఆ హిరణ్యకశిపువుకి ద్వేషం కలగటానికి కారణం హిరణ్యాక్ష వధ కదా. హిరణ్యాక్షుణ్ణి వధించాడు అనే కారణంతోనే ద్వేషాన్ని పెంచుకున్నాడు కదా. కాబట్టి ఆ హిరణ్యాక్ష వధ కూడా ఇందులోనే, ఈ కథలోనే ఇమిడి ఉంది. హిరణ్యాక్ష కథ అనేది ఇంట్రొడక్షను, అసలు కథ హిరణ్యకశిపువు కథ. ఆ ఇద్దరి యొక్క వధ ఈ కథలో ఉంది. వధో యత్ర ఆదిదైత్యయోః. ఏషా బ్రహ్మణ్యదేవస్య కృష్ణస్య చ మహాత్మనః అవతార కథాపుణ్యా వధో యత్ర ఆదిదైత్యయోః. ఇంతేకాకుండా ఈ చరిత్రలో ప్రహ్లాదస్యానుచరితం మహాభాగవతస్య చ భక్తిర్జ్ఞానం విరక్తిశ్చ యాథార్థ్యం చాస్య వైహరేః అని కూడా ఉన్నాయి. ప్రహ్లాదుడి యొక్క అనుచరితం, చరితం కూడా తగిలి ఉంది. కేవలం శ్రీహరి అవతార కథ మాత్రమే కాదు, ప్రహ్లాదుడి కథ కూడా ఇందులో కలిసి ఉంది. అందులోనూ మహాభాగవతస్య చ, భగవద్భక్తులలో కల్లా శ్రేష్ఠుడు అని భగవంతుడే కితాబిచ్చినటువంటి వాడు ఆయన, మహాభాగవతుడు, పరమభక్తుడు. అలాంటి ప్రహ్లాదుడి యొక్క చరిత్ర ఉంది. ఆ ప్రహ్లాదుడి చరిత్ర మనకెందుకు, ఎవరో ప్రహ్లాదుడు అనేవాడు గొప్ప భక్తుడైతే మనకెందుకు అనుకోవడానికి వీల్లేదు. అందులోనే భక్తి అనేటువంటిది ఉంది, జ్ఞానం ఉంది, విరక్తిశ్చ వైరాగ్యం ఉంది, యాథార్థ్యం చాస్య వైహరేః. ప్రహ్లాదుడు బయట పెట్టినటువంటి ఆ శ్రీహరి యొక్క యాథార్థ్యం, తత్వం, పరమాత్మ తత్వం కూడా ఇందులోనే ఉంది. భక్తి, ఎంత భక్తిని ప్రదర్శించాడు ప్రహ్లాదుడు. ఆయన భక్తి మరొకరికి లేదు అని భగవంతుడే చెప్పవలసి వచ్చింది కదా, అంత స్థాయిలో భక్తిని ప్రదర్శించాడు. జ్ఞానం, ఎంత జ్ఞానాన్ని తన తోటి పిల్లలతో సహా అందరికీ ఆయన పంచిపెట్టాడు. విరక్తిశ్చ, ఎంత వైరాగ్యాన్ని భగవంతుడు ఎదుర్కొండానే తాను చాటుకున్నాడు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు మూడిటిని ఆ ప్రహ్లాదుడు కనపరిచాడు. అందులోనూ యాథార్థ్యం చాస్య వైహరేః, ఈ మూడు సాధనాల వలన ఆ శ్రీహరి తత్వాన్ని, తాను కనుగొన్న తత్వాన్ని అందరికీ తెలియచెప్పాడు.
అలాంటి ప్రహ్లాదుడి యొక్క చరిత్ర కూడా ఇందులో ఉంది. అతని యొక్క లక్షణాలైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు, అతను తెలుసుకున్నటువంటి శ్రీహరితత్వం అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ప్రహ్లాదస్యానుచరితం మహాభాగవతస్య చ భక్తిర్జ్ఞానం విరక్తిశ్చ యాథార్థ్యం చాస్య వై హరే సర్గస్థిత్యప్యయేషస్య గుణకర్మానువర్ణనం పరావరేషాం స్థానానాం కాలేన వియత్యయో మహాన్. సర్గ స్థితి అప్యయేషస్య, ఈ జగత్తు తాలూకు సృష్టి స్థితి లయాలకు ఈశ్వరుడు సర్వకారణము అయినటువంటి ఆ పరమాత్మ యొక్క గుణకర్మానువర్ణనం, ఆయన యొక్క గుణాలు, ఆయన యొక్క కర్మలు, ఆయన క్రియలు, వీటన్నిటిని గురించే వర్ణించడం కూడా ఇందులో ఉంది. ఆయన ఎప్పుడు ఏ పని చేస్తాడు, ఎప్పుడు ఆయన రంగంలోకి దిగుతాడు, ఎంతవరకు వెయిట్ చేస్తాడు, ఇలాంటి విశేషాలు కూడా ఇందులో ఉన్నాయి. తాను నిర్మించినటువంటి ఏ కట్టుబాట్లను కాదనకుండా ఎప్పుడు చీడపురుగుల్ని ఏరిపారేస్తాడు, ఎప్పుడు ముళ్ళని తీసి పారేస్తాడు, అంతవరకు అందరినీ ఎలా సహించనిస్తాడు, అలాంటి విశేషాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇంతేకాదు పరావరేషాం స్థానానాం కాలేన వియత్యయో మహాన్. అందరూ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నామనుకుంటారు కదా, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు. ఒకవేళ వాళ్ళు అనుకుంటే వాళ్ళ పదవులు పరాలు గొప్పవచ్చు, లేదా అందుకంటే ఓ అడుగు తక్కువ పదవులు అవ్వచ్చు, దిక్పాలకుల పదవులు, ఇలాంటి పదవులు కావచ్చు. పరావరేషాం స్థానానాం, ఇలాంటి పదవుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మేమే ఈ పదవులలో ఈ కుర్చీల్లో శాశ్వతం అని అనుకుంటే దానికి కాలేన వ్యత్యయో మహాన్. కాలక్రమంలో ఏ రకమైన విపరిణామాలు ఉంటాయి, ఏ క్షణంలో ఏ రాక్షసుడు వచ్చి వాళ్ళ స్థానాన్ని ఎగరేసుకుపోతాడు, లేదా వాళ్ళని తోసేసి ఆ రాక్షసుడు కూర్చుంటాడు అనే విషయంలో వాళ్ళకే కాదు మనలాంటి వాళ్ళకు కూడా కనువిప్పు కలిగించేటువంటి విషయాలు ఉన్నాయి. ఎవరి యొక్క ఏ పదవి శాశ్వతం కాదు. వాళ్ళు తమ పుణ్యబలంతో సాధించుకున్నా సరే ఆ పుణ్యబలం పనిచేస్తున్నంతకాలం కూడా శాశ్వతం కాదు. ఏ క్షణానైనా సరే అంతకు మించి పుణ్యబలం ఉన్నవాడు, అంతకు మించి సామర్థ్యం ఉన్నవాడు వచ్చి తన్నేస్తే పక్కకు జరగాల్సి వస్తుంది అనే అపూర్వమైనటువంటి మెసేజ్ ఇందులో ఉంది. ఎవరు ఏ పదవిలో ఉన్నవాళ్ళు, ఏ అధికారంలో ఉన్నవాళ్ళు మాకు ఇది శాశ్వతం అని అనుకోవడానికి వీల్లేదు, మరుక్షణం ఊడిపోవచ్చు. సర్గస్థిత్యప్యయేషస్య గుణకర్మానువర్ణనం పరావరేషాం స్థానానాం కాలేన వియత్యయో మహాన్. ఈ అవతార చరిత్రలో ఉన్నాయి. ధర్మో భాగవతానాంచ భగవాన్ ఏన గమ్యతే ఆఖ్యానేస్మిన్ సమామ్నాతం ఆధ్యాత్మికమశేషతః. భాగవతానాం ధర్మ, భగవద్భక్తుల యొక్క ధర్మం, భగవద్భక్తుల యొక్క ఆచరణ శైలి, భగవద్భక్తుల యొక్క భక్తి ధర్మం, దీని గురించి విస్తృతంగా ఉంది. ఆ భక్తికి ఒక్కదానికే నేను లొంగుతాను అని పరమాత్మే చెప్పాడు. భగవాన్ ఏన గమ్యతే, ఆ భక్తికి ఒక్కదానికే ఆ పరమాత్మ అనేవాడు కనిపిస్తాడు, పరమాత్మను పొందటానికి వీలుంటుంది. అలాంటి భాగవత ధర్మాన్ని గురించి కూడా ఇందులో ఉంది. ఆఖ్యానే, ఈ ఉపాఖ్యానంలో, అస్మిన్, ఈ ఉపాఖ్యానంలో సమామ్నాతం, ఇదంతా నేను చెప్పాను. ఆధ్యాత్మికం అశేషతః, ఆత్మానాత్మ వివేకం గురించి అయితే మొత్తం అశేషతః చెప్పేశాను. జాగ్రత్తగా ఒకసారి వెనక్కి తిరిగి పరిశీలించుకోండి, వెనక్కి వెళ్ళి ఆ శ్లోకాలన్నీ చూసుకోండి. ఎక్కడ చెప్పవలసి వచ్చినా సరే ఆత్మానాత్మ వివేకం, దీని మీదే చెప్పాను. కాబట్టి ఆత్మానాత్మ వివేకం ఇందులో ఉంది. ఆ ఆత్మానాత్మ వివేకం వచ్చిన వాళ్ళకి ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మను పొందటానికి కావలసిన భక్తి లేదా భాగవత ధర్మం, దాని గురించి కూడా విస్తృతంగా ఉంది. ధర్మో భాగవతానాంచ భగవాన్ ఏన గమ్యతే ఆఖ్యానేస్మిన్ సమామ్నాతం ఆధ్యాత్మికమశేషతః. ఏతత్ పుణ్యమాఖ్యానం విష్ణోర్వీర్యోపబృంహితం కీర్తయేత్ శ్రద్ధయా శ్రుత్వా కర్మపాశైర్విముచ్యతే. ఇలాంటి పుణ్యప్రదమైనటువంటి ఆఖ్యానం ఇది. ఏతత్ పుణ్యమాఖ్యానం, ఈ పుణ్యప్రదమైనటువంటి ఆఖ్యానం విష్ణోర్వీర్యోపబృంహితం, శ్రీమన్మహావిష్ణువు యొక్క సామర్థ్యంతో కలగలిసి ఉంది. ఆ సామర్థ్యంతో ఈ ఆఖ్యానం పరిపుష్టమైంది. అలాంటి విష్ణోర్వీర్యోపబృంహితమైన ఈ ఆఖ్యానాన్ని కీర్తయేత్ శ్రద్ధయా, ఎవరైతే శ్రద్ధగా కీర్తిస్తారో అలాంటి వాళ్ళు, శ్రుత్వ, గురుముఖం నుంచి విన్నదాన్ని శ్రద్ధగా ఎవరైతే కీర్తిస్తారో, లేదా ఎవరైనా కీర్తన చేయటం కానీ వినటం కానీ
చేస్తారో వాళ్ళు కర్మపాశైర్ విముచ్యతే, కర్మపాశాల నుండి విడిపడతారు, కర్మపాశాలను తొలగించుకోగలుగుతారు అని నారద మహర్షి గారు చెప్తున్నారు. ఏతత్ పుణ్యమాఖ్యానం విష్ణోర్వీర్యోపబృంహితం కీర్తయేత్ శ్రద్ధయా శ్రుత్వా కర్మపాశైర్ విముచ్యతే అని. దాన్నే మరొక శ్లోకంలోనూ చెప్తున్నారు. ఏతద్య ఆదిపురుషస్య మృగేంద్రలీలాం దైత్యేంద్రయూథపవధం ప్రయతః పఠేత దైత్యాత్మజస్య చ సతాం ప్రవరస్య పుణ్యం శ్రుత్వానుభావమకుతో భయమేతి లోకం అని. ఈ ఆఖ్యానం విచిత్రమైన ఆఖ్యానం. ఒక తండ్రి కొడుకులకి సంబంధించిన ఆఖ్యానం. అందులో తండ్రి విలను, కొడుకు చాలా గొప్పవాడు. తండ్రి ఏమాత్రం ఆదర్శంగా తీసుకోవడానికి పనికొచ్చేవాడు కాదు, కొడుకు మాత్రం ఆదర్శ పురుషుడు. అలాంటి తండ్రి కొడుకుల యొక్క విచిత్రమైన ఆఖ్యానం. అందులో ఏతత్ యహ ఆదిపురుషస్య మృగేంద్రలీల, ఆదిపురుషుడు ఈ సృష్టికి ముందే ఉండేటువంటి పురుషుడు, సృష్టికాలంలోనూ శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి పరమాత్మ. ఆయన మృగేంద్రలీల, మృగాలలో శ్రేష్టమైనటువంటి సింహం తాలూకు తలకాయని తీసుకొచ్చి దాంతో ఒక చిన్న ఆట ఆడాడు. మృగేంద్రలీల ఆటే ఇది ఆయనకి. ఈ ఆటగా ఉండేటువంటి ఈ నరసింహావతారం, ఇందులో దైత్యేంద్ర యూథప వధం, ఆ మృగేంద్ర అవతారం తీసుకున్నప్పుడు, నరసింహావతారంలో ఉన్నప్పుడు ఆయన సంహరించింది దైత్యేంద్ర యూథప వధ. దైత్యేంద్రుడు రాక్షసుల్లో కల్లా శ్రేష్ఠుడు. ఎలాంటి శ్రేష్ఠుడు? యూథప, తనలాంటి రాక్షసుల్ని ఎంతోమందిని పోగు చేసుకుని వాళ్ళందరికీ నాయకుడిగా చలామణవుతున్నటువంటి దైత్యేంద్ర అలాంటి వాడిని సంహరించాడు. మిగతా వాళ్ళని చెల్లాచెదరైపోయే వాళ్ళని అయితే ఎప్పుడో పట్టేసి ఎప్పుడో పీడించేసాడు. అలాంటి వధతో కూడుకున్నటువంటి ఆఖ్యానం ఇది. అందులోనూ లీలావతారంతో నిండినటువంటి ఆఖ్యానం. దీన్ని ప్రయత పఠేత, శుచిగా చదువుకోవాలి ఎవరైతే శృతిగా చదువుకుంటారో. అలాగే దైత్యాత్మజస్య చ, ఆ సంహారానికి గురైన వాడి యొక్క కొడుకు దైత్యాత్మజ ప్రహ్లాదుడు, అతనేమో సతాం ప్రవర, మంచివాళ్లలో కల్లా శ్రేష్ఠుడు, మంచివాళ్లలో కల్లా భక్తుల్లో కల్లా సర్వశ్రేష్ఠుడు. అలాంటి వాడి యొక్క పుణ్యప్రదమైనటువంటి కథనం ఇది. ఇలాంటి కథనాన్ని ప్రయత, శుచిగా, శ్రుత్వ విన్నా సరే లేదా పఠేత చదివినా సరే, అనుభావం, ఆ ప్రహ్లాదుడి యొక్క ప్రభావం, పుణ్యవంతమైనటువంటి ప్రభావాన్ని గనక చదివినట్లయితే లేదా విన్నట్లయితే, అకుతో భయం, ఎటువైపు నుంచి కూడా భయమే రానటువంటి లోకం, వైకుంఠ లోకాన్ని ఏతి పొందుతాడు. ఇది రెండంచుల కత్తి లాంటి కథ. ఒక అంచులోనేమో ఈ హిరణ్యకశిపు ఉన్నాడు, మరొక అంచులోనేమో ప్రహ్లాదుడు ఉన్నాడు. హిరణ్యకశిపువు యొక్క గతి లేదా హిరణ్యకశిపువు యొక్క విధానం చూస్తే, ఎంత గొప్ప తపస్సు చేసినా, ఎన్ని వరాలు పొందినా, అసలు బ్రహ్మగారి సృష్టిలో ఉండే ఏ వస్తువు నన్ను తాకకూడదు అనేటువంటి వరాన్ని పొందినా సరే, ఆ వర గర్వంతో గనక పరమాత్మతో విరోధం పెట్టుకుంటే ఎప్పటికైనా సరే పడుకోవాల్సిందే అని ఒకవైపు చెప్తోంది. మరొక వైపు ప్రహ్లాదుడి వైపు తీసుకుంటే, ఎంతటి మహాబలవంతుడొచ్చి కత్తి మెడ మీద పెట్టినా సరే చిన్న గీత కూడా పడకుండా ఆ పరమాత్మ కాపు కాస్తాడు అని బోధిస్తోంది. అయితే కాపు ఉత్తినే కాయుడు, ఆయన అలా ఉత్తునే కాపు కాసేవాడు కాదు. ఆయన మీదే సర్వభావాలు ఉంటే, ఆయన మీదే మనస్సంతా ఉంటే, ఆయన తప్ప మనస్సులో వేరేమీ లేకపోతే గనక ఆయనే చూసుకుంటాడు అనేటువంటి అంశాన్ని కూడా రెండో వైపు చెప్తోంది. ఆ ప్రహ్లాదుడి యొక్క పుణ్యమైన చరిత్రాన్ని ఆదర్శంగా ఉంచుకోమని బోధిస్తోంది ఒకవైపు నుంచి. మరొక వైపు నుంచి ఆ హిరణ్యకశిపు యొక్క వృత్తాంతాన్ని ఆదర్శంగా పెట్టుకోవద్దు, అలా పెట్టుకుంటే పడిపోతారు, జారిపోతారు అని బోధిస్తోంది. అలాంటి విచిత్రమైన ఆఖ్యానం ఇది, రెండంచుల కత్తి లాంటి ఆఖ్యానం. ఈ ఆఖ్యానాన్ని ఎవరైనా శ్రద్ధగా చదివినా విన్నా సరే వాళ్ళందరూ కూడా తమ మనసులను మార్చుకుని హిరణ్యకశిపులా కాకుండా ప్రహ్లాదుల్లాగా నడుచుకుని ఆ భగవద్భక్తితో వైకుంఠలోకానికి చేరుతారు అని ఈ శ్లోకంలో నారద మహర్షి గారు చెప్తున్నారు. ఏతద్య ఆదిపురుషస్య మృగేంద్రలీలాం దైత్యేంద్రయూథప వధం ప్రయత పఠేత
దైత్యాత్మజస్య చ సతాం ప్రవరస్య పుణ్యం శ్రుత్వానుభావమకుతో భయమేతి లోకం అనే శ్లోకంలో. ఈ మాట విన్న తర్వాత యుధిష్ఠిరుడికి అంటే ధర్మరాజు గారికి ఒక చిన్న బాధ వేసింది. ఏమని? అయ్యో, నేను ఆ రోజు అక్కడ లేకపోతేనే, నేను ఆ రోజు ఆ హిరణ్యకశిపువు యొక్క సభాభవనంలో లేకపోతేనే, ఆ నరసింహావతారాన్ని చూడలేకపోతేనే, ఆ నరసింహావతారం అంటే ఆయన స్తంభాన్ని చీల్చుకుని వచ్చేటప్పుడు, ఆయన ఒక దూకేటప్పుడు నేను చూడకపోతేనే, ఆయన సింహనాదం చేశాడంటారు కదా, ఆ నాదాన్ని వినకపోతేనే అని బాధేసింది. ఈ బాధ పాపం ధర్మరాజు గారికి ఒక్కరికే కాదు, నరసింహస్వామి మీద శ్రద్ధ ఉన్న చాలామందికి కలిగినట్లు దాఖలాలు ఉన్నాయి. చాలామంది ఆ నరసింహావతారాన్ని చూడాలి అనే ఆశతో ఉండే నరసింహస్వామి భక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నారద మహర్షి గారు బ్రహ్మాండమైన శ్లోకం చెప్తున్నారు. ఏమని? యూయం నృలోకే బత భూరి భాగా లోకం పునానామునయోభియంతి యేషాం గృహానావసతీతి సాక్షాత్ గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగం అని. ముందు ధర్మరాజు గారికి వర్తించే విధంగా శ్లోకం. ఓ ధర్మరాజా, యూయం మీ పాండవులందరూ కూడా నృలోకే మనుష్యలోకంలో, మానవలోకంలో, ఈ భూలోకంలో బత భూరి భాగా చాలా అదృష్టవంతులయ్యా. ఎందుకంటే లోకం పునానాహ మునయ, లోకాన్నే పావనం చేసేటువంటి మునులందరూ కూడా భవద్గృహం అభియంతి, మీ ఇంటికి పరిగెత్తుకు వస్తున్నారయ్యా. ఎందుకు వస్తున్నారు? ఏషాం గృహాన్ ఆవసతీతి సాక్షాత్ పరం బ్రహ్మ, మీ ఇంట్లో సాక్షాత్తుగా పరమాత్మే నివాసం చేస్తున్నాడు. ఆయన ఇంట్లో, ఆయన పుట్టిన చోట లేదా ఆయన ఉండవలసిన చోట కంటే కూడా మీ ఇంట్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు, మీతోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు అని అనుకుని, ఏషాం గృహాన్ మీ ఇంట్లోనే ఆవసతి ఎక్కువసేపు ఇక్కడే నివాసం ఉంటున్నాడు అని అనుకుని మీ ఇంటికే మునులందరూ పరిగెత్తుకొస్తున్నారయ్యా. లోకాన్ని పావనం చేసే మునులు మీ ఇంటిని పావనం చేస్తున్నారయ్యా. మీకోసం కాదు, ఆయన కోసం వస్తున్నారు. అందులోనూ సాక్షాత్ ఆయన ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నాడు. ప్రత్యక్షంగా ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఆయన్ని చూడలేము. ఎందుకంటే గూఢం పరం బ్రహ్మ, మామూలుగా ఎవరి కంటికి కనిపించేవాడు కాదు. ఎవరి కంటికి కనిపించడు, లోపల ఎక్కడో దాక్కుని ఉంటాడు, లేదా పదార్థాల్లో కనిపించకుండా పదార్థాల పొర కప్పుకుని లోపల ఎక్కడో ఉంటాడు. గూఢం పరం బ్రహ్మ. అలాంటివాడు మనుష్యలింగం, మానవాకారంతో మనిషి వేషంతో ఇక్కడ తిరుగుతున్నాడు అని అనుకుని ఆ పరమాత్మని, మనుష్య వేషంతో ఉండేటువంటి పరమాత్మని, మనిషికి చిహ్నాలతో ఉండే పరమాత్మని చూడాలనుకుని మునులందరూ పరిగెత్తుకొస్తున్నారయ్యా. అలాంటి పరమాత్మను మీరు చక్కగా చూసుకుంటున్నారు, ఆయనతోనే ఉంటున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయనతో కలుస్తున్నారు. మీకు ఇంతకంటే అదృష్టం ఏం కావాలి? నరసింహావతారం రోజున లేకపోయావు, ఈరోజు అవతారంలో ఉన్నావు కదా, ఈరోజు ఆ స్వామితో ఉన్నావు కదా, ఈరోజు కలిసి ఉన్నావు కదా, దీనికి సంతోషపడవయ్యా, దీని గురించి ఆలోచించు. నీతో కలిసి ఉన్నటువంటి ఆ మనుష్య రూపంలో సంచరిస్తున్న పరమాత్మను గురించి ఆలోచించు. ఎప్పుడో లేకపోయానే అని బాధపడవద్దు అని చెప్పారు. ఇది ధర్మరాజు గారికి చెప్పే సమాధానం. యూయం నృలోకే బత భూరి భాగా లోకం పునానాహ మునయోభియంతి యేషాం గృహానావసతీతి సాక్షాత్ గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగం అని. మిగతా వాళ్ళకి కొన్ని పదాలు తీసి సంక్షిప్తంగా సమాధానం చెప్తున్నారు. యూయం నృలోకే బత భూరి భాగా, మీరు కూడా మానవలోకంలో అదృష్టవంతులు. మిగతా వాళ్ళకి ఆత్మతత్వం అన్నా, పరమాత్మన్నా, అవతారాలన్నా గిట్టవు కదా, అసలు ఆలోచనే లేవు కదా, ఆ స్పృహే లేదు, దానికి కూడా టైం లేక ఇబ్బంది పడుతున్నారు కదా పాపం వాళ్ళు. వాళ్ళకంటే మీరు చాలా అదృష్టవంతులు. బత భూరి భాగా లోకం పునానాహ, అసలు మీరే లోకాన్ని పావనం చేసే స్థాయిలో ఉన్నారు, మీరేం తక్కువ కాదు. మునయ, మీరే మునుల్లాంటి వాళ్ళే. ఎందుకంటే మననం చేస్తున్నారు కదా ఆ పరమాత్మను గురించి. అయ్యో, నరసింహావతారం రోజున మనం లేకపోయామే, ఆయన చూస్తే బాగుండేదే, ఆయన శబ్దం వింటే బాగుండేదే అని ఆలోచిస్తున్నారు కదా. మీరే మునులు. కానీ మీరేమి బాధపడద్దు, ఆ రోజు అక్కడ లేకపోయామే అనే బాధ ఏం పడద్దు. ఎందుకంటే గూఢం పరం బ్రహ్మ, ఆ పరమాత్మ ఎక్కడో లేడు, గూఢం మన మనసుల్లోనే గూఢంగా సంచరిస్తూ ఉన్నాడు. గూఢ
ఏష సర్వేషు భూతేషు గూఢోత్మా న ప్రకాశతే అని కదా ఉపనిషద్వాక్యం. ప్రతి ప్రాణి యొక్క హృదయ భాగంలో గూఢంగా పరమాత్మ కూర్చున్నాడు అనే కదా చెప్తోంది. న ప్రకాశతే, బయటికి కనిపించడు, బయటికి కనిపించడం అనే కదా చెప్తోంది. కాబట్టి మనుష్యలింగం, మీ శరీరం మనుష్యలింగం అవ్వచ్చు, ఈ మనుష్యలింగంలోనే, మనుష్య శరీరంలోనే గూఢంగా పరంబ్రహ్మ ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ సాక్షాత్ ప్రత్యక్షంగానే ఉన్నాడు, మీరే కళ్ళు తెరిచి చూడలేకపోతున్నారు. ఈ మననం గనక సవ్యంగా సాగితే, ఇంకా మెట్లు పైకి వెళితే మీరు కూడా ఆయన్ని చూడగలుగుతారు. ఆయన్ని చూడటం ప్రధానం, ఆయన లీలావతారాలు చూడటం అనేది తర్వాతి మాట. ఆయన మీలోనే ఉన్నాడు, ఎక్కడో స్తంభంలో లేడు, ఎక్కడో అక్కడ ఇక్కడ లేడు, మీలోనే ఉన్నాడు. గూఢం పరంబ్రహ్మ, ఆ మనుష్య లింగంలోనే, ఈ శరీరంలోనే గూఢం పరంబ్రహ్మ, పరంబ్రహ్మ లోపల గూఢంగా ఉన్నాడు. కాబట్టి మీరు బాధపడవద్దు అని మిగతా వాళ్ళకి సుమారుగా చెప్పాడు. యూయం నృలోకే బత భూరిభాగా లోకం పునానా మునయోభియంతి ఏషాం గృహాన్ ఆవసతీతి సాక్షాత్ గూఢం పరంబ్రహ్మ మనుష్యలింగం. మనిషి తాలూకు ఈ శరీరంలోనే, మనిషి తాలూకు ఈ శరీరంలో ఉండేటువంటి హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు. మీ శరీరమే ఆ పరమాత్మ యొక్క శరీరం. పరమాత్మకు విడిగా శరీరం అంటూ లేదు. ఆయన శరీరాలను చూడడానికి మీరేం వెంపర్లాడనక్కర్లేదు. ఆయన్ని సాక్షాత్కారం చేసుకోవడానికే మీరు ప్రయత్నం చేసుకోండి అని ఈ శ్లోకంలో చెప్పి, ధర్మరాజు గారికి పై శ్లోకంలో అంటున్నాడు, సవా అయం బ్రహ్మ మహద్విమృగ్య కైవల్య నిర్వాణ సుఖానుభూతి ప్రియస్సుహృద్య ఖలు మాతులేయ ఆత్మార్హణీయో విధికృద్ గురుశ్చ అని. మీరేమి పరమాత్మకు దూరంగా లేరయ్యా ధర్మరాజా, పరమాత్మకు చాలా దగ్గరగా ఉన్నారు. సమా అయం బ్రహ్మ, పరమాత్మ అని ఎవరిని గురించి చెప్పుకుంటున్నామో ఆయనే మీతో పాటు ఉన్నవాడయ్యా. సవా అయం బ్రహ్మ. ఎలాంటి సవా అయం బ్రహ్మ? మహద్విమృగ్య కైవల్య నిర్వాణ సుఖానుభూతి. గొప్ప గొప్ప వాళ్ళు, చాలా పెద్ద సాధన చేసిన వాళ్ళు వెతుకులాడుతూ ఉంటారు. మహద్విమృగ్య, దేనికోసం వెతుకులాడుతారు? కైవల్య నిర్వాణ సుఖానుభూతి. కైవల్యం ఆ పరమాత్మ తప్ప మరొక రూపం లేదు. నిర్వాణం ఆ పరమాత్మ తప్ప మరి యొక్క కష్టానికి అవకాశం లేదు. అలాంటి కైవల్య నిర్వాణ సుఖం, సుఖస్వరూపమైనటువంటి ఓ పరమాత్మ ఉన్నాడు. ఆయన అనుభవ రూపంలో ఉంటాడు. ఆయన్ని ఒక్కసారి తాకితే, ఒకసారి తగిలితే మనకున్నటువంటి ఈ కష్టాలన్నీ పోతాయి అని అనుకుని గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆయన్ని వెతుకుతూ ఉంటారు. అలా వెతికేటువంటి పరమాత్మ మీ ఇంట్లోనే, మీ ఇంటి వసారాలోనే కూర్చున్నాడయ్యా. మహద్విమృగ్య కైవల్య నిర్వాణ సుఖానుభూతి ఆయన. అలాంటి వాడు ప్రియ, మీకేమో ప్రియంగా ఇంట్లో కూర్చున్నాడు. సుహృత్, మీరు అడిగినా అడగకపోయినా మీకు ఎప్పుడు కష్టకాలం వస్తే అప్పుడు వచ్చి సహాయం చేస్తున్నాడు, ఉపకారం చేస్తున్నాడు. మీ నుంచి మాత్రం ఏమీ పుచ్చుకోవట్లేదు, అసలు మీ నుంచి సహాయం అడగట్లేదు. మీకేమైనా ఇబ్బంది వస్తే తాను నుంచుని రాయబారమైనా చేస్తాడు. కానీ ఆయనకేమైనా కష్టం వస్తే ఆయనే పరిష్కరించుకుంటున్నాడు, ఆయన రాజ్యాన్ని ఆయనే సంరక్షించుకుంటున్నాడు తప్ప మీ సహాయం అడగలేదు. మీలో ఎవ్వరి సహాయము ఆయన యుద్ధాల్లో తీసుకోలేదు, ఆయనే సొంతగా యుద్ధాలు చేసుకున్నాడు, అంతే తప్ప మీ సహాయం తీసుకోలేదు. ప్రత్యుపకారాన్ని కోరడు, మీకు మాత్రం ఉపకారం చేస్తాడు. సుహృత్ యః ఖలు మాతులేయ, మీకేమో బావవరస కూడా అవుతాడు. మేనత్త మేనమామ పిల్లలు మీరిద్దరూ. మాతులేయ ఆత్మ, మీకు ఆత్మలాగా ఉంటాడు, మీ మనస్సులాగా ఉంటాడు. మీ మనసులో ఏముంటే అది తీర్చడానికి ఆయన పాటుపడతాడు. మీ మనసులో ఏ మాట ఉంటే ఆ మాటని మిగతా వాళ్ళకి చెప్తాడు. మీ గురించి, మీ మనసులో ఉండేటువంటి ధర్మాన్ని గురించి అందరికీ టామ్ టామ్ చేయడమే పనిగా పెట్టుకుంటాడు. అర్హణీయ, మీరు ఆయన్ని గౌరవంగానే చూసుకుంటున్నారు, అందులో చిన్న లోపం కూడా లేదు. మీతో పూజలు అందుకుంటున్నాడు, సంతోషిస్తున్నాడు. విధికృత్, మీరు చెప్పినట్లు చేస్తాడు. చివరికి మీరు దూతగా పంపిస్తే దూతగా వెళ్ళటానికి కూడా సిద్ధమైన. విధికృత్ గురుశ్చ, మీకు అవసరమైతే ఎంత మంచి విషయాన్ని ఉపదేశం చేయాలన్నా సరే వెనకాడు, చక్కగా ఉపదేశం చేస్తాడు. ఇన్ని రూపాల్లో ఒక శరీరంతో మీ చుట్టూనే తిరుగుతున్నాడయ్యా. మీ అదృష్టం మరొకరికి పట్టదు అని చెప్పాడు. సవా అయం బ్రహ్మ మహద్విమృగ్య కైవల్య నిర్వాణ సుఖానుభూతి ప్రియస్సుహృద్యః ఖలు మాతులేయ ఆత్మార్హణీయో విధికృత్ గురుశ్చ అనే ఈ శ్లోకంలో
బాగానే ఉందండి. ఈ కృష్ణుణ్ణి, శ్రీకృష్ణుణ్ణి పరమాత్మగా ఎలా ఒప్పుకోవటం? ఆయన మనిషిలా ఉన్నాడు, అందులోనూ పెళ్ళిళ్ళు మామూలు పెళ్ళిళ్ళు చేసుకున్నాడా? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు? మామూలు యుద్ధాలు చేశాడా? తన రాజ్యాన్ని సంరక్షించుకోవడం ఎన్ని యుద్ధాలు చేసుకున్నాడు? ఎన్నిసార్లు పారిపోయాడు? ఎంతమందికి భయపడ్డాడు? ఎంతమందిని ఉపాయం పన్ని సంహరించుకోగలిగాడు? ఇలా ఎన్నెన్నో ఉన్నాయి కదా. మనుషులు నడుచుకున్నట్టే నడుచుకున్నాడు కదా. ఆయన్ని పరమాత్మగా నమ్మటం ఎట్లా అని అంటే దానికి చెప్తున్నాడు, నయస్య సాక్షాద్ భవపద్మజాదిభి రూపం ధియా వస్తుతయోపవర్ణితం మౌనేన భక్త్యోపశమేన పూజితః ప్రసీదతామేష ససాత్వతాం పతి అని. ఇలాంటి ప్రశ్నలు వేయకండయ్యా, సమాధానాలు రావు. ఆయన పరమాత్మ. పరమాత్మ అనటానికి చిహ్నాలు నేను చెప్పాను, ఆ పరమాత్మ చిహ్నాలు మీరు చూసుకోండి. అంతే తప్ప పరమాత్మ అయితే ఇలా ఎందుకున్నాడు అని అడగండి. ఈ ప్రశ్న వేస్తే ఎవరికీ సమాధానం రాదు. ఆయన ఎప్పుడు ఎలా నడుచుకుంటాడు అని ఎవరికీ తెలియదు. యస్య సాక్షాత్ భవ పద్మజాదిభి రూపం ధియా వస్తుతయా నోపవర్ణితం. పరమేశ్వరుడే కావచ్చు, బ్రహ్మగారే కావచ్చు, ఇంద్రుడు కావచ్చు, ఉపేంద్రుడు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా సరే ఆయన యొక్క రూపాన్ని ఇదమిత్తంగా తేల్చి చెప్పిన వాళ్ళు లేరయ్యా. ఆయన రూపం ఇలా ఉంటుంది, ఆయన వ్యవహారం ఇలా ఉంటుంది, ఇప్పుడు ఇలా వ్యవహరిస్తాడు, అప్పుడు అలా వ్యవహరిస్తాడు అని ఎవరు తేల్చలేరు. తస్య సాక్షాత్ రూపం ధియా బుద్ధితో ఆలోచించి భవేన పరమేశ్వరుడితో కానీ పద్మజాదిభి ఈ బ్రహ్మగారు మొదలైన వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా వస్తుతయా నోపవర్ణితం ఇదమిత్తంగా తేల్చి ఎవరూ చెప్పలేరు. ఆయన గురించి తెలుసుకోవాలంటే దారి మాత్రం ఉంది. మౌనేనా, ముందు నోరు కట్టేసుకోవాలి. ఈ పిచ్చి ప్రశ్నలు వేయటం మానేయాలి. ఈ ప్రశ్నలు నోటితో కాదు మనస్సుతో కూడా వేయటం మానేయాలి. మనస్సు, నోరు ఈ రెండు కట్టేసుకోవాలి. మౌనేనా భక్తి, ఆ సందేహాలన్నీ పక్కకి తోసేసి ఆయన మీద ప్రీతి పెంచుకోవాలి. ఉన్నదే ఆ ప్రీతి, దాన్ని విస్తరింపజేసుకోవాలి. భక్తియా ఉపశమైన మిగతా వాటన్నిటి నుంచి కూడా మిగతా వాటి మీద ఉండేటువంటి ఉద్వేగాన్ని చల్లార్చుకోవాలి. మిగతా వాటి నుంచి బయటకు వచ్చేయాలి, లేదా మిగతా వాటి మీద ఉండే ఉద్వేగాన్ని చల్లార్చేయాలి. ఉపశమైన ఈ మూడిటితో గనక పూజిత, ఆయన్ని పూజ చేసుకుంటే, ఆయన్ని గౌరవించుకుంటే ప్రసీదతాం, ఆయన ప్రసన్నమవుతాడు. ఏష సాత్వతాం పతి, సాత్వికమైన ఉపాసన చేసేవారికి ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడు ఆయన. కాబట్టి ఈ సాత్వికమైన ఉపాసనా మార్గాలు, మౌనం, భక్తి, ఉపశమం ఇలాంటి ఉపాసనా మార్గాలు ఉన్నాయి కదా, వీటితో కనుక ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రసన్నంగా దొరుకుతాడు. నవ్వుతూ నవ్వు మొహం పెట్టుకుని ఎదురొస్తాడు. ప్రహ్లాదుడికి ఎంతైతే నవ్వు మొహం పెట్టుకుని ఎదురొచ్చాడో అలా ఎదురొస్తాడు అని నారద మహర్షి గారు చెప్తున్నారు. నయస్య సాక్షాత్ భవ పద్మజాదిభి రూపం ధియా వస్తుతయోపవర్ణితం మౌనేన భక్త్యోపశమేన పూజితః ప్రసీదతామేష ససాత్వతాం పతి అనే శ్లోకంలో. అయితే నారద మహర్షి గారు చాలా చమత్కారి, సామాన్యుడు కాడు ఆయన. దానికోసం ఏం చేశాడంటే, పరమాత్మ గురించి ఇలా రెండు రకాలుగా చెప్తున్నాను అని వినేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకవైపు ఆయన గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే అర్థం చేసుకోలేడు అని ఒకవైపు చెప్పి, మరొకవైపు మౌనేన భక్త్యా ఉపశమేన పూజిత ప్రసీదితామేష ససాత్వతాం పతి అని చెప్తే సరిగ్గా అర్థం కాదు. ఈ విషయాన్ని ఒక కథలో గుచ్చి ఒక చిన్న ఉపాఖ్యాన రూపంలో చెప్పాలి అని అనుకుని ఉపాఖ్యానం తనంతట తాను మొదలు పెడితే అంత వీలుగా ఉండదు అని ఒక ఉపాఖ్యానానికి వీలుగా ఉండే ఉపోద్ఘాతం లాంటి వాక్యం ఒక మాట మాట్లాడాడు. స ఏష భగవాన్ రాజన్ వ్యతనోద్విహతం యశః పురా రుద్రస్య దేవస్య మయేన అనంతమాయిన అని. స ఏష, మనం ఏ పరమాత్మ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ పరమాత్మే భగవాన్, పూజనీయుడైనటువంటి సమస్త ఐశ్వర్య సంపన్నుడైనటువంటి ఆ పరమాత్మే. రాజన్, ఓ ధర్మరాజా, విహతం యశః వ్యతనోత్ పూర్వకాలంలో ఎప్పుడో రుద్రస్య దేవస్య, రుద్రదేవుడి యొక్క విహతం యశః, కీర్తి సన్నగిల్లితే లేదా కీర్తి కుంటుపడితే దాన్ని వ్యతనోత్ మళ్ళీ తిరిగి విస్తరింపజేశాడు. ఆయన కీర్తి ఒక సమయంలో పూర్తిగా పాడైపోయిన కీర్తిని మళ్ళీ తెచ్చాడు. ఎవరు పరమేశ్వరుడి యొక్క కీర్తిని పాడు చేసింది అంటే మయేన అనంతమాయిన,
మహామాయావి, అనంతమైన మాయలు కలిగినటువంటి మయాసురుడు పరమేశ్వరుడి యొక్క కీర్తిని పాడు చేశాడు. పాడు చేస్తే ఈయన ఈ పరమాత్మ లేదా శ్రీమన్ మహావిష్ణువు దానిని సరిచేశాడు అని చెప్పాడు. స ఏష భగవాన్ రాజన్ వ్యతనోద్విహతం యశ పురా రుద్రస్య దేవస్య మయేన అనంతమాయిన అని. ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో, అదేమిటి పరమేశ్వరుడి యొక్క కీర్తి ఏంటి, అది కుంటుపడటం ఏంటి, మయుడు దానికి కారణం ఏంటి, దాన్ని ఈయన బాగు చేయటం ఏంటి అనే సందేహాలు కలుగుతాయి కదా. ఆ కలగటంతో రాజోవాచ, ధర్మరాజు గారు అడిగారు, కస్మిన్ కర్మణి దేవస్య మయోహం జగదీశతు యథా చోపచితా కీర్తి కృష్ణేనానేన కథ్యతాం అని. కస్మిన్ కర్మణి, ఏ విషయంలో, దేవస్య జగదీశతు, జగద్గురువు లేదా జగదీశ్వరుడు అయినటువంటి పరమేశ్వరుడు యొక్క కీర్తిని మయః అహన్, మయుడు పాడు చేశాడు. యథాచ ఉపచితా కీర్తి, మళ్ళీ ఆ కీర్తిని విస్తరింపజేసింది శ్రీకృష్ణుడు అంటున్నావు కదా, శ్రీమన్ మహావిష్ణువు అంటున్నావు కదా, ఎలా చేశాడు? అనేనా, కృష్ణేనా అనేనా, ఇదే పరమాత్మ, ఈ పరమాత్మే చేశాడంటున్నావు కదా, అది కథ్యతాం, నాకు చెప్పు అని అడిగాడు. కస్మిన్ కర్మణి దేవస్య మయోహం జగదీశతు యథా చోపచితా కీర్తి కృష్ణేనానేన కథ్యతాం అనేటువంటి ఈ శ్లోకంలో. ఇది త్రిపురాసుర సంహార ఘట్టానికి నాంది. నారద మహర్షి గారు దానికోసమే పెట్టారు. ధర్మరాజు గారు కూడా దాన్నే అడిగారు. దాన్ని త్రిపురాసుర సంహార వృత్తాంతం చెప్పి నారద మహర్షి గారు పూర్తి చేస్తారు. కానీ నారద మహర్షి గారు చెప్పింది ఈ మౌనేన భక్త్యోపశమేన పూజిత ప్రసీదతామేష స సాత్వతాం పతి అనే వాక్యాన్ని సమర్థించడానికి ఈ త్రిపురాసుర సంహార ఘట్టాన్ని పెట్టారు. కాబట్టి ఆ మాటని మనం త్రిపురాసుర సంహార ఘట్టంలో ఎక్కడ పట్టుకోవచ్చు, దేని దగ్గర మనం గట్టిగా పట్టుకోవచ్చు అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని విందాము. త్రిపురాసుర సంహార ఘట్టం 2-3 ముక్కల్లో చెప్పేసేయచ్చు. 3 రాక్షసులు ఉండేవాళ్ళు, 3 పురాలు, 3 పురాల్లో ఉండి వాళ్ళు అందరినీ బాధిస్తూ ఉండేవాళ్ళు. పరమేశ్వరుడు వెళ్ళి వాళ్ళని బాణాలేసి సంహరించేశాడు అని 2-3 ముక్కల్లో పూర్తి చేయొచ్చు. కానీ దానికంటే కూడా గొప్ప అంశాన్ని కలిపి నారద మహర్షి గారు చెప్పబోతున్నారు. దాన్ని మనం ఎలాగూ రాబోయే రోజుల్లో శ్రద్ధగా అధ్యయనం చేసుకుంటాం, అలాగే చేసుకుందాము. ఎలాగో రాబోయే రోజుల్లో శ్రద్ధగా అధ్యయనం చేసుకుంటాము. అధ్యయనం చేసుకున్నప్పుడు ఆ త్రిపురాసుర సంహార ఘట్టాన్ని పారాయణం చేసుకుంటాము. కాబట్టి దాంతోపాటే ఈ శ్లోకాలను కూడా పారాయణం చేసుకుందాం. ఈ రోజుకైతే మౌనేన భక్త్యోపశమేన పూజిత అనే వాక్యాన్ని గట్టిగా పట్టుకుందాము. అలాగే యూయం నృలోకే బత భూరిభాగా అనేటువంటి వాక్యాన్ని కూడా గట్టిగా పట్టుకుందాము. పట్టుకుని మనకున్నటువంటి భాగ్యం చాలా గొప్పది. మనం మౌనంగా భక్తితో ఉపశమంతో ఆ పరమాత్మను అందుకోవడానికి ప్రయత్నం చేయాలి అనేదే మన ముందున్న బాధ్యత అనే అంశాన్ని నిర్ణయించుకుందాము. అలా మనకి మౌనాన్ని, భక్తిని, ఉపశమాన్ని ఇచ్చి మనల్ని ఆయన్ని అందుకునేందుకు యోగ్యంగా తయారు చేయవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. పారాయణ కార్యక్రమం మరొక రోజు చేసుకుందాము. ఇప్పటికైతే క్షమాప్రార్థనాదులను పలుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.